ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. విరాట్పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం శ్రీవీర బ్రహ్మ గురుంబడి. ఇప్పుడు మనకి దర్శనమిస్తున్న స్వామివారు శ్రీ గోవిందమాంబా సమేత జగద్గురు శ్రీమద్ విరాట్ పొద్దులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు. ఈ స్వామివారి స్థలం ఎక్కడండి అంటే కందిమల్లయ్యపల్లె, కర్నూలు దగ్గరలో కందిమల్లయ్యపల్లె స్థలంలో ఈ స్వామివారు జీవ సమాధి ఉన్నారు. అసలు ఈ స్వామివారి విశేషం ఏంటండి అంటే కలియుగ పురుషుడు, తర్వాత కలియుగ కాలజ్ఞానకర్త శ్రీమద్ విరాట్ పొద్దులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు. అంటే ఈ స్వామివారు 300 సంవత్సరాల క్రితమే ఈ యొక్క కలియుగంలో ఏం జరగబోతుంది అనేది కూడా మనకి చెప్పారండి. అయితే మనకు మానవులు కలియుగంలో ఏ విధంగా ఉంటారు, కలిపురుషుడికి ఏ విధంగా బలైపోయి ఏ విధంగా హింసించబడతారనేది కూడా స్వామివారు చెప్పారు, జాగ్రత్తలు కూడా చెప్పారు. అయితే ఇవన్నీ కూడా జాగ్రత్త పడమని చెప్పినా కానీ ఈ మానవుడు అనేవారు కలి పురుషులను బాధలు పడుతుంటాడు. అయితే ఈ పురుషుడిని యొక్క మానవుడిని కాపాడడం కోసం అని చెప్పి శ్రీమద్ విరాట్ పొద్దులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు కలియుగ చివరిలో కలికి అవతారం ఎత్తి ఆ స్వామివారు మనకు దర్శనమిస్తారండి. అయితే ఈ స్వామివారిని మనం ఆరాధించడం వలన ఈ కలిపురుషుడి మాయలో నుంచి బయటపడి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కూడా మనం పొందుతాము. అయితే ఈ యొక్క స్వామివారి విశేషం ఏంటండి అంటే ఈ స్థలంలో ఈ స్వామివారిని ఒక 12,000 సార్లు 12 సార్లుగా చేస్తారు. వారు కోరుకున్న సంకల్పం కూడా త్వరగా నెరవేరుతూ ఉంటుంది. ఈ స్వామివారికి ప్రతి అమావాస్య నాడు అయిపోయిన పాఠ్యమి రోజున ఆ స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసుకుంటామని, అదేవిధంగా ఈ యొక్క అభిషేకాలు 12 అభిషేకాలు ఎవరైతే పాల్గొని ఇవన్నీ చేసుకుంటారో వారి సంకల్పం ఎవరైతే ముందుగా చెప్పుకొని ఆ స్వామివారి 12 అభిషేకాలలో పాల్గొంటారో వారి సంకల్పం కూడా త్వరగా నెరవేరుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఎక్కడండి అంటే కేపీహెచ్బి కాలనీ శ్రీమద్ విరాట్ పొద్దులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయంలో జరుగుతూ ఉందండి. కావున భక్త మహాశైలందరూ కూడా శ్రీమద్ విరాట్ పొద్దులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారిని దర్శించి ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని మరీ కోరుతున్నాను. స్వస్తి. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః.